పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడుతూ భూ వివాదాలకు చెక్కులు పెట్టాలి. గత సంవత్సరంలో బాగా ఆక్రమణలు జరిగినాయి. రెవెన్యూ వ్యవస్థను మొత్తం నాశనం చేసింది గత సర్కార్. ఎక్కడ చూస్తా అక్కడ భూములను ఆక్రమించుకుంటారు అని చెప్పి. కానీ ఈ పెద్ద మనిషి హిమాయత్ సాగర్ వెనకాల 10 ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్పి ఒక కథనం వచ్చింది ఒక సిగ్నల్ టీవీలో. మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? ఈయన సోదరుడు ఇద్దరు కలిసి 10 ఎకరాలు 20 ఎకరాలు తెలియదు కానీ ఆక్రమించుకున్నారట. అది FTL ప్లేస్ లో అని చెప్పిండు ఆ విలేకరి. అంటే ఫుల్ ట్యాంక్ లోడ్కు దూరం ఉండాలి. ఇంకా అంటే ఆ సాగర్ చెరువు నిండితే FTL వరకు ఒక హద్దు పెడతారు. ఆ హద్దు దగ్గరనే కట్టేసుకున్నారు. ఇంకా కొన్ని చోట్ల వాళ్ళు FTL రాళ్ళని తీసి పడేసిండ్రు. మీదికెళ్ళేమో నీతులు చెప్తున్నాడు. ముందు నువ్వు ఆక్రమించుకున్నది ప్రభుత్వానికి అప్పగించేయండి. ఒకవేళ హైడ్రా కానీ నిజంగానే ఉంటే ఫస్ట్ ఈయన ఆస్తుల మీద దాడి చేయాలి. ముందు కూలగొట్టండి ఈయనది. హైడ్రా ఈయనలు కూలగొట్టది. కానీ భారత రాష్ట్ర సమితి నాయకుల ప్లేస్ల మీద, నార్మల్ సాధారణ వ్యక్తుల ప్లేస్ల మీద కూలగొడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ నిజంగానే చేయాలనిపిస్తే ఈయన అక్రమం కట్టుకున్న హిమాయత్ సాగర్ బ్యాక్ సైడ్ ఏదైతుందో అది ముందు కూలగొట్టండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కట్టుకున్నది. అవి చెయ్యరు. ఫాల్తు ముచ్చట్లు, ఏదో అన్ని టైంపాస్ ముచ్చట్లు అన్ని. ఏం లేదు, రుణమాఫీలో వాళ్ళ డొల్లతనం బయటపడ్డది కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికే హైడ్రా.